నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపుగా కోల్డ్ వార్ తోటే ప్రపంచమంతా నడిచింది. చిన్న చితక యుద్ధాలు అక్కడ ఇక్కడ వియత్నాంలో కానివ్వండి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి జరిగి ఉండవచ్చు. కానీ ఒక భీకరమైనటువంటి యుద్ధాలు లేవనే చెప్పాలి. ఇంకా అందులోనూ 1990వ దశకం, 80వ దశకం, 90వ దశకంకి వచ్చేసరికి ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని అన్ని దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్స్, లేకపోతే వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు అండ్ ఆయా దేశాల్లో టెక్నాలజీని పెంచుకునే విధానాలు, వీటిపైన ఎక్కువ దృష్టి సారించాయి అన్ని దేశాలు. ముఖ్యంగా అగ్రదేశాలు కూడా టెక్నాలజీ మత్తులో జోగుతున్నటువంటి సందర్భాలే మనం అనేకం చూస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ యుద్ధ లాలస, యుద్ధానికి సన్నద్ధమయ్యేటువంటి దాఖలాలు అన్ని దేశాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఇరాన్ యుద్ధం దానికి ఒక సంకేతం మాత్రమే. ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయడంతో అసిమెట్రిక్ వార్ఫేర్లో అమెరికాలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి వాళ్ళ వెపనరీ, వాళ్ళ ఆయుధ సంపత్తికి సంబంధించి ఈరోజు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరొక వైపు ఇజ్రాయెల్ లాంటి దేశం వాళ్ళు చేస్తున్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి గూఢచర్య విభాగం ఉన్నప్పటికీ కూడా ఇరాన్ని నిలువరించడంలో, పూర్తిగా ఇరాన్ని కట్టడి చేయడంలో అనుకున్న మేర సక్సెస్ కాలేదని ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వార్ఫేర్ స్ట్రాటజీస్ పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ఇందులో ఒక పెను ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటి అంటే, అన్ని దేశాలు ఇవాళ అణ్వస్త్రాల్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యా, చైనాలు ఆల్రెడీ న్యూక్లియర్ వార్ హెడ్స్ పెంచుకుంటున్నాయి, వాటికి సరిసమానంగా మనం కూడా న్యూక్లియర్ టెస్టింగ్ చేయాలి అని అమెరికాలో ఆల్రెడీ ఆయన అధికారులకి పునమాయించినట్టుగా తెలుస్తుంది, ఆదేశాలు జారీ చేశారు. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో న్యూక్లియర్ టెస్టులు నిజంగా అనుకున్న మేర జరగలేదు. సో రష్యా, చైనాలు ఆల్రెడీ ఎక్విప్ అయిపోయాయి, వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా పెరగాలి అని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. ఓవైపు న్యూక్లియర్ టెస్టులు నిర్వహించాలి అని అమెరికా అధికారులకి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తూనే అదే న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగి ఉండకూడదు అనే నెపం మీదనే ఇరాన్ పైన దాడికి పూనుకున్నాడు. ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, కానీ అమెరికా దగ్గర మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండాలి అనేది అమెరికన్ హిపోక్రసీ మనకు తెలిసిందే. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు చైనా విపరీతంగా వాళ్ళ, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ సన్నద్ధతని విపరీతంగా పెంచుకుంటోంది. నేను మొన్న ఒక వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళు పసిఫిక్ ఓషియన్, అదేవిధంగా మన ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రంలో, మరొక వైపు అటు ఆర్కిటిక్ సముద్రం వరకు కూడా అంతటా కూడా సముద్ర జలాల్ని జల్లెడ పడుతున్నాయి. సబ్మెరైన్ వార్ఫేర్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద వాళ్ళు ఇప్పటికే ఒక సన్నద్ధతను కలిగి ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో మరొక అంశం వచ్చింది ఏంటంటే, ఇవాళ చైనాకు సంబంధించినటువంటి PLA డైలీ, అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనాకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించి ఒక వార్తా మాధ్యమం ఉంది. ఆ PLA డైలీ ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ హెడ్లైన్తో రాసింది: జపాన్ హ్యాస్ ఎనఫ్ ప్లూటోనియం టు మేక్ 5500 న్యూక్లియర్ వార్ హెడ్స్, PLA డైలీ సేస్ అని ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అంటే జపాన్ ఈరోజు న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటోంది, ఎవరికి తెలియకుండా రహస్యంగా న్యూక్లియర్ పరీక్షలు నిర్వహిస్తోంది. అండ్ వాళ్ళు పౌర సంబంధమైనటువంటి అవసరాలకు అనుగుణంగా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నామని చెబుతున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నారు, అణ్వస్త్రాల్ని తయారు చేస్తున్నారు అనేది చైనా చేస్తున్నటువంటి ఆరోపణ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 5500 న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది ఇప్పుడు చైనా ఒక అంచనా వేస్తోంది. సుమారు 44.4 టన్నుల ప్లూటోనియం నిల్వలు చైనా దగ్గర, జపాన్ దగ్గర ఉన్నాయని, వాటితోటి 5500 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకునే సామర్థ్యం ఈరోజు జపాన్ కలిగి ఉందనేది చైనా చేస్తున్నటువంటి ఆరోపణ. నిజానికి సిప్రీ లెక్కల ప్రకారం, సిప్రీ అంటే ఈ వార్కి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు డేటా సేకరించి దాన్ని రిపోర్ట్స్ ద్వారా వెలువరిస్తూ ఉంటుంది ఈ థింక్ ట్యాంక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ ప్రకారం రష్యా దగ్గర 5459 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే యుఎస్ దగ్గర 5177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనా దగ్గర 600, ఫ్రాన్స్ దగ్గర 290, యూకే దగ్గర 225, ఇండియా దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170, ఇజ్రాయెల్ దగ్గర 90, నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి.
అంటే 5459 న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేది రష్యా కలిగి ఉంది. అంతకు మించి 5500 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయగలిగేటువంటి సామర్థ్యము ఇప్పుడు జపాన్ సముపార్జించుకుంది అనేది చైనా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే 44.4 టన్నుల ప్లుటోనియం నిల్వలు జపాన్ ఆల్రెడీ పెట్టుకొని ఉంది. వాటిని ఆల్రెడీ పరీక్షలకు పంపించింది. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ అంత సన్నద్ధం చేసుకున్నారు, రహస్యంగా ఈ కార్యకలాపాలు చేస్తున్నారు. సడన్గా వాళ్ళు కనుక న్యూక్లియర్ కంట్రీగా వాళ్ళు మారిపోతే చైనాకి పెను ప్రమాదం అనేది చైనా చేస్తున్నటువంటి ఆరోపణ. సో జపాన్ నిజంగానే ఇప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్స్ పెంచుకుంటోందా అనే అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. సరే, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు పర్ల్ హార్బర్లో జపాన్ అమెరికా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేసిన తర్వాత దానికి ప్రతిగా అప్పటి అమెరికా హిరోషిమా నాగసాకి పైన అణుబాంబులతో దాడి చేసింది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో అటు జర్మనీ హిట్లర్ని ఓడించడము, హిట్లర్ని హతమార్చడము, ఇంకోవైపు జపాన్ని కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాచరికాన్ని తొలగించడము ఇవన్నీ చేశారు. అంతకుముందు జపాన్ కాలనీగా చైనా ఉండేది. మనకు బ్రిటిషర్లు భారతదేశాన్ని ఎలాగైతే పరిపాలించారో చైనాని జపాన్ అలా పరిపాలించింది. సో జపాన్కి వ్యతిరేకంగానే మావో నేతృత్వంలో సాయుధ పోరాటం జరిగి జపాన్ మీద విజయం సాధించారు అప్పటి కొమింటాంగ్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆ తర్వాత సివిల్ వార్ రావడంతో చైనాలో సివిల్ వార్లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. సో మావో నేతృత్వంలోని సింగిల్ పార్టీ వ్యవస్థగా చైనా ఏర్పడింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జపాన్ ఆ సెకండ్ వరల్డ్ వార్ తరువాత జపాన్, జర్మనీ, హిట్లర్ నేతృత్వంలోని జర్మనీ, ఇటు జపాన్ రెండు దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండరాదు అని ఒక నిబంధన ఏర్పాటైంది. సో జపాన్ కూడా దాన్ని స్వీయ నియంత్రణగానే పరిగణిస్తూ జపాన్ డిఫెన్స్కి సంబంధించి వాళ్ళ జీడిపిలో వాళ్ళ పూర్తిగా ఉన్నటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే మొత్తం జీడిపి ఉంటుందో ఆ జీడిపిలో 1% మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు వెచ్చించాలి. అంతేగాని 1%కు మించకూడదు అని వాళ్ళు ఒక నిబంధన పెట్టుకున్నారు. సో 1% లోపలనే వాళ్ళ డిఫెన్స్ అలొకేషన్స్ ఉండాలి అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధన. ఆర్టికల్ 9 అంటారు, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 9 ప్రకారం వాళ్ళు చేసినటువంటి ఒక నిబంధన. దానికి అనుగుణంగానే వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఈ 78 సంవత్సరాల్లో జపాన్కి ఆయుధ సంపత్తి కానీ వాళ్ళకి రక్షణపరమైనటువంటి అవసరాలు ఏవైనా ఉంటే అమెరికానే వాళ్ళకి సాయం చేసేలాగా ఒక ఒప్పందం ఉంది. ఈవెన్ జర్మనీ కూడా అంతే. అయితే జర్మనీ, జపాన్ రెండు దేశాలు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ న్యూక్లియర్ టెక్నాలజీని లేదా వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ అలొకేషన్స్ని పెంచుకుంటూ వస్తున్నాయి. ఎంతలా పెంచుకుంటున్నాయని నేను చెప్తే నిజానికి 1% ఉన్నటువంటి వాళ్ళ లెక్క ప్రకారం 1% మాత్రమే వాళ్ళు కలిగి ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు వాళ్ళు 2010 నుంచి ఇప్పటి వరకు చూస్తే 2015లో షింజో అబే నేతృత్వంలోని జపాన్ ప్రభుత్వము అప్పుడు అమెరికా మీదనే మనం డిపెండ్ అయితే సరిపోదు, చైనా తైవాన్ని కబళించే ప్రయత్నం చేస్తోంది. సో చైనా జపాన్ మీద అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఆత్మనిర్భరత కలిగి ఉండాలి అని జపాన్ అప్పుడు భావించడంతో 2015 సంవత్సరం నుంచి డిఫెన్స్ అలొకేషన్స్ ముబ్బడిగా పెంచుతూ వచ్చారు. అందులో భాగంగానే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి 1% లోపలనే వాళ్ళ డిఫెన్స్ అలొకేషన్స్ ఉంటూ వచ్చాయి. మొదటంతా కూడా 2020 వరకు కూడా 21 వరకు కూడా 1% లోపలనే ఉన్నాయి. 2022లో జీడిపిలో 1.1% అంటే $47 బిలియన్ డిఫెన్స్ అలొకేషన్స్ చేశారు. అండ్ 2023లో $51 బిలియన్ చేశారు. 2024లో $52.1 బిలియన్, 2025లో $53.5 బిలియన్, 2026లో $58 బిలియన్ డిఫెన్స్ అలొకేషన్స్ని చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని జపాన్ పెంచుకుంటూ వస్తుంది. ఇవాళ సుమారు జీడిపిలో 2% వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. 2% ఆఫ్ జీడిపి అని అంటే $58 బిలియన్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. దీని మీదనే కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కొన్ని కథనాల్లో ఏంటంటే టెలిగ్రాఫ్లో వచ్చినటువంటి ఒక కథనం ఉంది. డీప్ అండర్ గ్రౌండ్ జపాన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ అటాక్ బై చైనా అని టెలిగ్రాఫ్లో ఒక వార్తా కథనం వచ్చింది. February 6th రోజు వచ్చినటువంటి వార్తా కథనము. అండ్ ఐరన్ లేడీ ప్రైమ్ మినిస్టర్ పుట్స్ మిలిటరైజేషన్ ఎట్ హార్ట్ ఆఫ్ స్నాప్ ఎలక్షన్స్ అని ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. దాంట్లో ఏంటంటే వాళ్ళకు కొత్త ప్రధానిగా తొలి మహిళా ప్రధాని జపాన్లో కొలువుదీరింది. ఆవిడ సనాయి టకైచి. తనిచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదువుతాను. నిజానికి తైవాన్ పైన చైనా దాడి చేసే అవకాశం ఉంది. ఒకవేళ తైవాన్ పైన కనుక చైనా దాడి చేస్తే అది జపాన్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తమ అస్తిత్వానికే ప్రమాదమని భావించాల్సి ఉంటుంది. సో
తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే జపాన్ యుద్ధ రంగంలోకి దిగాలి అని జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఇప్పుడున్నటువంటి సనాయి తకైచి స్టేట్మెంట్ ఇచ్చారు. సో తైవాన్ మీదికి గనక చైనా వస్తే జపాన్ యుద్ధ రంగంలోకి దిగడానికి సన్నద్ధం అవ్వాలి అని ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు అట్లాంటి కోణంలోనే డిఫెన్స్ అలొకేషన్స్ పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు. నిజంగా లాంగ్ రేంజ్ మిజైల్స్ని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నారు. సో జపాన్ ఇవాళ కీలకంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది అనంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుకు సంకేతం. ఇప్పటిదాకా అమెరికా మీద డిపెండ్ అయినటువంటి దేశాలు అమెరికా మీద ఎంతో కాలం నిలబడలేము, ఎంతో కాలం వాళ్ళ మీద డిపెండ్ అయి వాళ్లను రిలయబుల్గా అంటే విశ్వసనీయమైనటువంటి దేశంగా అమెరికాని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోలేము అని ఆయా దేశాలు భావిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఇప్పటికే కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి అధినాయకుడు ఇట్లాంటి ఒక అధ్యక్షుడు వస్తే కనుక యూరోపియన్ దేశాలు ఇప్పటివరకు అలైజ్గా ఉన్నటువంటి దేశాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు, వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు చేస్తున్నాడో మనకు తెలుసు. సో అమెరికాని నమ్ముకుంటే నట్టేట ముంచుతుంది అమెరికా అని ఈరోజు ఆయా దేశాలు భావిస్తున్నట్టుగా ప్రస్తుతం ఖచ్చితంగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఒక విషయం ఉంది. చైనా ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది, జపాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతోంది అంటే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయిల్ దాడి చేసింది ఎందుకు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అనే అభియోగం మేరకే అమెరికా ఇజ్రాయిల్ దాడి చేశాయి. సో ఇప్పుడు జపాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అన్న అభియోగాన్ని బేస్ చేసుకొని చైనా కూడా అటాక్కి పూనుకుంటుందా, లేదా ప్రపంచ దేశాల ముందు జపాన్కు ఒక న్యాయము ఇరాన్కు ఒక న్యాయము అని ఒక ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తోందా, ఇది అసలు కీలకమైనటువంటి విషయం. ఏదేమైనా జపాన్ చరిత్రపరంగా చూస్తే జపాన్కి ఒక యుద్ధం కొత్త కాదు. సెకండ్ వరల్డ్ వార్ నుంచి వాళ్ళు నిజంగా శాంతికాముక దేశంగా మారారు. కానీ నిజానికి వాళ్ళ సమురాయిలు వాళ్ళ చరిత్ర చూస్తే మాత్రం యుద్ధం అనేది జపాన్ అణువున నిండి ఉంది. ప్రతి ప్రజల్లో వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది. సో అనేక యుద్ధాలు చేసినటువంటి చరిత్ర జపాన్కు ఉంది. సో వాళ్ళకు టెక్నాలజీ తెలుసు, యుద్ధము తెలుసు. కాబట్టి అణ్వస్త్రాలు తయారు చేసుకోవడం వాళ్ళకి పెద్ద కష్టమైన పనే అనుకోవడానికి లేదు. ఇరాన్ లాగా వాళ్ళు ఉంటారని కూడా అనుకోవడానికి లేదు. సో వాళ్ళకున్న టెక్నాలజీ మేరకు జపాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకుంటే అది చైనాకు మాత్రం కంటకంగా మారుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా చైనా మనపైన కాలు దువ్వుతోంది, పాకిస్తాన్ని ప్రేరేపిస్తోంది, మనపైన ముఖ్యంగా భారత్ పైన దాడి చేయడానికి ఎప్పుడూ ఊరికే చిరాకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ టైంలో చైనాను ఇరిటేట్ చేయగలిగే సామర్థ్యం జపాన్ కలిగి ఉంటే అది మనకు మంచిదే కదా. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ స్ట్రాటజీస్లో కీలకమైనటువంటి విషయాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించిన వారవుతారు. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.